పరిశుద్ధుడు గనుడైనటువంటి యేసుక్రీస్తు అతి ఉన్నతమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ ప్రభు యొక్క నామం పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాన్ని ధ్యానం చేద్దాం. ఈరోజు వాక్యము కొరకే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుతున్నాను. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన విషయం ఏంటంటే, త్రోవలు సరళము చేస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరి త్రోవలు దేవుడు సరళం చేస్తాడు? ఎలాంటి వారి త్రోవలను దేవుడు సరళం చేస్తాడు? ఎవరికి దేవుడు మార్గాలు సరళం చేస్తాడు? ఎవరి కొరకు దేవుడు మార్గాలు తెరుస్తాడు అని అంటే గనుక దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకో. దేవుడు ఒక కండిషన్ పెట్టాడు. చాలామంది భావిస్తారు, చాలామంది అనుకుంటారు, ఈరోజు ఈ యొక్క వాక్యం వింటున్నటువంటి మీలో కూడా చాలామంది, దేవుడు ఈ విషయంలో ఈ మార్గం తెరిస్తే బాగుండు, దేవుడు ఈ విషయంలో ఈ కార్యం జరిగిస్తే బాగుండు, దేవుడు ఇప్పటి నుంచి నేను ఆశపడుతున్నాను, ఎదురు చూస్తున్నాను, ఇంకా దేవుడు ఏ కార్యం చేయట్లేదు అనే ఆలోచన తలంపు మీకు ఉందేమో. దేవుడు ఏదైనా ఒక కార్యం చేయాలంటే ఒక కండిషన్ పెడతాడు. అది ఏంటంటే, ఇక్కడ కూడా దేవుడు త్రోవలు సరళం చేస్తాను, మార్గాలు సరళం చేస్తాను అని చెప్తున్నాడు. ఎవరి పట్ల చేస్తాడు, ఎలాంటి వారి పట్ల చేస్తాడు అని దేవుడు మాట్లాడుతుండంటే, ఎవరైతే వారి ప్రవర్తన అంతటి యందు దేవుని అధికారానికి ఒప్పుకోవాలంట. అంటే మన ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి మనం ఒప్పుకోవాలి. అంటే మనం ఏదైనా చెయ్యాలన్నా, ఏదైనా ఆలోచించాలన్నా, ఏదైనా ముందుకెళ్ళాలన్నా, ఏదైనా నిర్ణయం తీసుకోవాలన్నా మన ప్రవర్తన అంటే మన బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రవర్తన, మన ఆలోచనలు, మన చూపులు, మన తలంపులు, మన నడవిక, సమస్తం మనంత ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారానికి ఒప్పుకుంటే, ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ జీవితంలో ప్రతి మార్గాలు దేవుడు సరళం చేస్తాను అన్నాడు. వారి జీవితంలో ప్రతి త్రోవలను దేవుడు సరళం చేస్తాను అన్నాడు. గమనించాలి. కానీ చాలామంది వారి ఆలోచనలు దేవునికి అప్పగించరు, వారి ప్రవర్తన దేవుడికి అప్పగించరు, వారి ఉద్దేశాలు దేవుడికి అప్పగించరు, వారి నడవడిక దేవుడికి అప్పగించరు, వారి చేసే పనులు దేవుడికి అప్పగించరు, వారి నిర్ణయాలు దేవుడి చేతిలో ఉండవు. వారే నిర్ణయాలు తీసుకుంటారు, వారే సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు, సొంత తలంపులు, సొంత ప్రవర్తన, వారి నడవడిక వారి ఇష్టం వచ్చిన వారి ఇష్టం చేసుకుంటూ వెళ్తారు. ఇలాగున్న వారి జీవితంలో నేను మార్గాలు సరళం చేస్తానని దేవుడు చెప్పలేదండి, చెప్పడు కూడా. మరి ఎవరి మార్గాలు, నిజంగా నీ మార్గాలు సరళం చేయాలనుకుంటే, నీవు చేస్తున్న ప్రయత్నంలో దేవుడు మార్గం తెరవాలనుకుంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు దేవుడు అలాంటి వారి కోసమే మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకో. అంటే, ప్రభువా, నడినెత్తి నుంచి అరికాలు వరకు నా జీవితంలో ప్రతి విషయంలో కూడా నీ చేతికి అప్పగిస్తున్నాను. నా ప్రతి మార్గాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను. నా ప్రతి ఉద్దేశం నీ చేతికి అప్పగిస్తున్నాను. నా ప్రతి తలంపు నీ చేతికి అప్పగిస్తున్నాను. నా ప్రతి ప్రవర్తన నీ చేతికి అప్పగిస్తున్నాను. ప్రతి నా నోటి మాటలు నీ చేతికి అప్పగిస్తున్నాను. అన్నీ నీ అధికారం కింద నేను ఉండాలి, నువ్వు చెప్పినట్టుగా నేను చేయాలి, నీ మార్గంలో నేను వెళ్ళాలి అని దేవుని చేతికి మనం అప్పగించుకుంటే, నీ ప్రవర్తన అంతటిని ఆయన చేతిలో పెడితే, అప్పుడు నువ్వు వెళ్ళే మార్గం సరళం చేయబడుతుంది. అప్పుడు నువ్వు చేసే ప్రయత్నం సఫలమవుతుంది. అప్పుడు నువ్వు చేసే ఆలోచన స్థిరపరచబడుతుంది. అప్పుడు నీవు అనుకున్నది దేవుడు జరిగిస్తాడు. ఇది దేవుడు చెప్పిన మాట. కానీ ఈరోజు ప్రియ దేవుని బిడ్డలైన మనందరం కూడా ఆలోచించాలి. నిజంగా మన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇచ్చామా? మనల్ని మనమే నడిపించుకుంటున్నామా? మనమే నడిపించుకున్నంత కాలం ఏ విషయం కూడా మన జీవితంలో ఏ మార్గము సరళం చేయబడదు. ఎప్పుడైతే మన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారంలోకి వెళ్ళిపోతామో, అప్పగించుకుంటామో, ప్రతి విషయాన్ని, ప్రతి అడ్డుబండని, ప్రతి మెట్టగున్న స్థలాలను కూడా సరళము చేసి, త్రోవలు తెరిచి, మార్గాలు తెరిచి, అలనాడు ఇశ్రాయేలు జీవితంలో ఎర్ర సముద్రం త్రోవ లేనప్పుడే త్రోవను చూపించిన దేవుడు, అంత అద్భుతమైన ఎర్ర సముద్రంలో నుండే మార్గం ఏర్పరిచిన దేవుడు, నా జీవితంలో కూడా నువ్వు ఆయనకు అప్పగించుకుంటే ప్రతి విషయంలో అద్భుతమైన ద్వారాలు దేవుడు తెరుస్తాడు. తెరవబడనివి కూడా తెరవబడతాయి,
మూయబడినవి కూడా తెరవబడతాయి. అట్టి కార్యాలు నీ జీవితంలో దేవుడు చేయాలని ఆశపడుతున్నాడు. కానీ నువ్వు చేయవలసిన ఒకటే పని, నీ ప్రవర్తన అంతటి మీద దేవుని అధికారాన్ని ఒప్పుకోచాలు, వెంటనే దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. దీనికి నీకు అంగీకారం అయితే కళ్ళు మూసుకుని ప్రార్థన చేయి నాతో పాటుగా. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు అయ్యా. నీ సన్నిధిలో మా ప్రవర్తన అంతటి మీద నీకు అధికారం అప్పగిస్తున్నాం. మా ఉద్దేశాలు కాదు, మా తలంపులు కాదు, మా నిర్ణయాలు కాదు, మా ఆలోచనలు కాదు నాయన. మా జీవితం మీద అధికారం నీకుంది. నీవే మమ్మల్ని నడిపించండి, నీవే నీ మార్గాల్లో మమ్మల్ని తీసుకెళ్ళండి. మా కొరకు నియమించిన ప్రతి మార్గాలు మీరు తెరవండి, ప్రతి అడ్డుబండలు తొలగించండి, ఆటంకాలు తీసివేయండి. ఎన్నోసార్లు నేను ప్రయత్నాలు చేస్తాను కానీ అవ్వలేదు. కారణం అది మా ఆలోచన కాబట్టి. కనుక ప్రభు, నీ అధికారం మేము అప్పగించుకుంటుండగా నీవే మా ప్రతి విషయంలో కార్యాలు జరిగించి మార్గాలు సరళం చేసి ద్వారాలు తెరవమని యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.